ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతోపాటు మళ్ళీ ఈ ఫైలరిసిస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి, దీంతోపాటు మళ్ళీ డాక్యుమెంట్స్ కొన్ని అవసరం ఉంటాయి. డాక్యుమెంట్ అంటే బేసికల్గా రేషన్ కార్డు ఒకటి, తర్వాత బ్యాంక్ అకౌంట్, ఏవైతే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో దయచేసి ఆ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కానీ అది కానీ, దీంతోపాటు మళ్ళీ ఆధారు చాలా ఇంపార్టెంట్, అది కానీ ఫోటోగ్రాఫ్ ఒకటి, అవి తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా దయచేసి ఏవైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉన్నాయో దయచేసి ఆ మొబైల్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వండి. కొన్ని సందర్భంలో మళ్ళీ మనం విడో కేసు సందర్భంగా మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయత్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ కూడా తీసుకొని అది కూడా దయచేసి అక్కడ డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి. మిగతా ఏవైతే టాడీ ట్యాపర్స్ అండ్ చేనేత కార్మికుల సందర్భంగా ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్తో సమన్వయం కూడా చేసుకొని మళ్ళీ అది ప్రభుత్వంకి సబ్మిట్ కూడా చేయడానికి మనం ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తూ మళ్ళీ మనము ఈ ఏవైతే శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అది మళ్ళీ ప్రతి ఒక్క ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా ఈ టాస్క్ ఏవైతే ఉన్నా చాలా టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 30 ఆగస్ట్ వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయడం, తర్వాత సైమల్టేనియస్గా ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా అయితే దాని తర్వాత మళ్ళీ పెన్షన్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎవరైనా కూడా మళ్ళీ ఏదో హడావిడాలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా టైం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి చూస్తే 31 ఆగస్ట్ అంటే చాలా టైం ఉన్నాయి, సుమారుగా 3 వారాల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏవైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చేది దానికి సదుపయోగించుకోవాలి. ప్రత్యేకంగా మళ్ళీ పిఓఐటీడీ గారు కూడా ఈరోజు నాతో పాటు మళ్ళీ ఇక్కడ ఎంపీడీ ఓట్నూర్ ఆఫీస్కి రావడం జరిగింది. వారు కూడా మళ్ళీ పీసా మొబిలైజర్స్, పీసా కోఆర్డినేటర్ ద్వారా కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా గ్రామంలో మళ్ళీ ఆదివాసీలు కానీ, తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ సహాయం చేసి వాళ్ళ నుంచి కూడా అర్జీ ఏవైతే ఉన్నాయో తీసుకోవడానికి చర్య కూడా తీసుకుంటారు అందరికీ కూడా తెలియజేస్తారు.